యోగిరాజుల భక్తుల్లో ఒకరు హరినారాయణ ముఖోపాధ్యాయులు కాశీలో తంతి తపాలా శాఖలో పనిచేస్తూ ఉండేవారు. ఆయన అంతరంగ మిత్రుడు సహోద్యోగి అయిన కాళీబాబు అందమైన భార్య ఉన్నప్పటికీ చెడు తిరుగుళ్ళు తిరిగేవాడు. దీనివల్ల హరినారాయణ బాబు గారికి చాలా దుఃఖం కలిగింది. మిత్రుణ్ణి చెడుదారి నుంచి మళ్లించడానికి ఆయన ఎంతో చెప్పి చూశారు. కాని ఏమీ లాభం కలగలేదు. ఎలాగైనా తన స్నేహితుణ్ణి గురుదేవుల దగ్గరకు తీసుకువెళ్లగలిగితే అతను చెడుదారి వదులుతాడేమోనని అనిపించింది. ఒకనాడు ఆయన యోగిరాజుల దర్శనం చేసుకువద్దాం పదా అన్నాడు స్నేహితుడితో. అతను రావడానికి ఎలాగో ఒప్పుకున్నాడు. అయినా యోగిరాజుల గురించి అసందర్భం మాటలు ఏవో అనడం మొదలుపెట్టాడు. హరినారాయణ బాబుగారు తన మిత్రుడి శ్రేయోభిలాషి. ఒక్కసారి కనుక అతన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్తే అతను తప్పకుండా చెడుదారి వదులుతాడని ఆయనకు నమ్మకం. అందువల్ల ఆయన గురువుగారి విషయంలో అసందర్భం మాటలు విన్నప్పటికీ కూడా ధైర్యం కోల్పోకుండా అతన్ని గురుదేవుల దగ్గరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. ఇలా కొన్నాళ్లుగా ప్రయత్నించగా ఆయన మిత్రుడు చివరికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒకనాడు సాయంకాలం యోగిరాజుల సన్నిధికి వచ్చారు. ఈ సమయంలో యోగిరాజులు భక్త పరివేష్టితులై ఉన్నారు. ఉపదేశం చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు వచ్చి యోగిరాజులకు నమస్కరించారు. ఒక పక్కన కూర్చొని ఉపదేశం వింటున్నారు. జ్ఞానభరితమైన అనేక ఉపదేశాలు విన్న తరువాత మిత్రులిద్దరూ ఆ రోజు వెళ్లిపోయారు. మర్నాడు కాళీబాబు తనంతట తాను పద ఈవేళ కూడా యోగిరాజుల దర్శనం చేసుకువద్దాం అన్నాడు. హరినారాయణ బాబు గారు ఆనందంగా స్నేహితుడిని తీసుకుని గురుదేవుల దగ్గరకు వచ్చారు. ఈ విధంగా చాలా రోజుల వరకు స్నేహితుడిని తీసుకువెళ్తూనే వచ్చారు. దీని తరువాత కాళీబాబు చెడుదారిని వెళ్లడం మానేసి మంచి నడవడి అలవరుచుకోవడం ప్రారంభించాడు. మరికొన్నాళ్లకి యోగిరాజుల దగ్గర దీక్ష తీసుకుని సాధనాపదంలో అడుగుపెట్టాడు. ఈ విధంగా ఎందరో విపదగాములు తప్పుదారిని నడిచేవాళ్లు ఆయన సాన్నిధ్యంలోకి వస్తూనే పరివర్తన చెంది సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉంటారు. ఆ హరినారాయణ బాబు గారు ధ్రుపద సంగీతంలో విఖ్యాతులైన గాయకులు. యోగిరాజుల దేహలీల ముగిసిన అనేక సంవత్సరముల అనంతరం క్రీస్తు శకం 1937లో యోగిరాజులు ఉంటూ ఉండే గదిలో యోగిరాజుల పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొదటిసారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అప్పుడొక ఉత్సవం ఏర్పాటయింది. యోగిరాజుల మనుమలు అనగా పౌత్రులు సత్యచరణ లాహిరి మహాశయులు ఆ సందర్భంలో హరినారాయణ బాబు గారిని ఆహ్వానించి సంగీత కచేరీ చెయ్యమని కోరారు. కాని హరినారాయణ బాబు గారు ముక్కు చెవులు నలుపుకొని నాలిక కొరుక్కుంటూ ఇలా అన్నారు. ఇక్కడ పాడమని అనకండి, అక్కడ మర్యాద కనపరచడం ఉచితం కాదు అన్నారు. కారణం అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. ఒకనాడు నా సంగీత విద్యా గురువులు యోగిరాజుల శిష్యులు శ్రీరాంపూర్ నివాసులు అయిన రామదాస్ గోస్వామి మహాశయులతో కలిసి అంటే మేమిద్దరం యోగిరాజులకు నమస్కరించడానికి వచ్చినప్పుడు వారు ఉత్సుకత చూపి స్వర తాళ లయలను గురించి మాతో ముచ్చటించటం మొదలుపెట్టారు. అలా ముచ్చట్లాడుతున్న సందర్భంలో వారు హఠాత్తుగా నోరు మూసుకొని ఏవో నాదస్వర సంబంధమైన ధ్వనులు ఉత్పన్నం చేశారు. అవి ఈనాటికి నా చెవుల్లో మోగుతున్నాయి. ఆ స్వరం ముందు నా స్వరం అర్ధరహితమవుతుంది. ఏ స్వరం ఏ ధ్వని ఏ స్థానీయ ప్రయత్నాలతో ఉత్పన్నమవుతాయో ఆనాడు అన్నీ మాకు చూపించారు వారు. ఇందుకే వారి ఎదురుగా పాట వినిపించడానికి సాహసించలేకపోతున్నాను.